హలో గాయస్, నా పేరు అధయ్. మీరు చూస్తున్నారు రెస్టల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు వీడియోలో మనము చాలా షాకింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడబోతున్నాం. లైక్ మనం ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్ గురించి మాట్లాడబోతున్నాం. ద రాక్, రోమన్ రేన్స్, కోడి రోడ్స్ అండ్ మన కోడి రోడ్స్ బ్రదర్ గురించి మాట్లాడబోతున్నాం మనం ఈరోజు వీడియోలో. అండ్ బాస్, అంతేకాదు ఈ వీడియో ఈరోజు మన సెకండ్ వీడియో. అంటే ఈరోజు మధ్యాహ్నం నేను ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేసినాను. అండ్ ఈరోజు మన ఫస్ట్ వీడియోలో నేను మీ అందరికీ మన రెస్టల్మేనియా బెట్టింగ్ ఓడ్స్ గురించి, అంటే రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ ఎవరు గెలుస్తారంటే మొత్తం రెస్టల్మేనియా మ్యాచెస్ బెట్టింగ్ ఓడ్స్ గురించి నేను ఈరోజే మన ఫస్ట్ వీడియోలో అప్డేట్ ఇచ్చేసినాను. సో మీలో ఎవరెవరు మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడలేదో వాళ్ళు కంపల్సరీ ఆ వీడియోని చూడండి. నేను కావాలంటే మన ఫస్ట్ వీడియోకి ఈ వీడియో లాస్ట్లో పెట్టేస్తాను. అండ్ మీరు అంటే ఈ వీడియో లాస్ట్ కంపల్సరీ మన ఈరోజు ఫస్ట్ వీడియో చూడండి. ఓకే, సో ఇప్పుడు మనం ఫస్ట్ అంటే డైరెక్ట్గా మనం మన అప్డేట్స్లోకి వచ్చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం మాట్లాడదాం ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్ గురించి. గాయస్ చూడండి, మన తెలుసు మన అండర్టేకర్ ఎప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు, హాల్ ఆఫ్ ఫేమ్ అయిపోయినారు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ అయినా అండర్టేకర్కి వన్ లాస్ట్ టైం మన డబ్ల్యూడబ్ల్యూ రింగ్లో చూడాలనుకుంటున్నారు. కానీ వన్ లాస్ట్ టైం ఒక జబర్దస్త్ మ్యాచ్లో మన అండర్టేకర్కి చూడాలనుకుంటున్నారు. ఇది అంటే మీద కూడా తెలుసు అనమాట, ఫ్యాన్స్ డిమాండ్ ఇది ఎప్పటికీ ఉంటుంది. అండ్ అంతగా రీసెంట్లీ మన అండర్టేకర్ వన్ లాస్ట్ టైం మ్యాచ్ గురించి, అంటే వన్ లాస్ట్ టైం ఫైట్ గురించి మాట్లాడినారు. అండ్ అండర్టేకర్ ఏమని చెప్పినారు అంటే, చూడండి నిజం చెప్పాలంటే ఈ మధ్యలో నేను మన డబ్ల్యూడబ్ల్యూ వెన్యూస్ అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి అంటే ప్రమోట్ చేయడానికి, అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రీమియర్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మన అండర్టేకర్ వెళ్తారు కదా. అండ్ మన అండర్టేకర్ డెడ్ మ్యాన్ షో ఉంటుంది. సో అలాంటి టైంలో అంటే రింగ్ దగ్గర వెళ్తారనమాట. అవన్నీ వీడియోస్ మనకు చూపించారు. అంటే షో స్టార్ట్ అయ్యే ముందు వీళ్ళందరూ రింగ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు అనమాట. సో అంతా చూసి అంట మన అండర్టేకర్కి మళ్ళొక్కసారి అంటే మన అండర్టేకర్ ఎన్నిసారి రింగ్ ముంగడికి వెళ్తున్నారు, రింగ్ దగ్గరికి వెళ్తున్నారు, అన్నిసారి మన అండర్టేకర్ మనసులో మళ్ళొకసారి ఫైట్ చేయాలి, మళ్ళొకసారి ఫైట్ చేయాలని మనసులో వస్తుందంట. అండ్ బాస్, అంతేకాదు మన అండర్టేకర్ ఇంజురీస్ వల్ల, అంటే ఇంజురీస్ గురించి మాట్లాడినారు. అంటే ఈ మధ్యలో చాలా ఇంజురీస్ పెయిన్ ఉందంట మన అండర్టేకర్కి, అవన్నీ సఫర్ చేస్తున్నారంట. అండ్ అంతేకాదు అండర్టేకర్ ఏమని చెప్పినారంటే, మన స్టింగ్ రీసెంట్లీ ఏఈడబ్ల్యూలో రిటైర్మెంట్ తీసుకున్నారు. మీ అందరూ తెలుసు, మొత్తం ప్రో రెస్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు మన స్టింగ్. సో రీసెంట్లీ మన అండర్టేకర్ స్టింగ్ గురించి మాట్లాడినారు. అండ్ బాస్, మీకు తెలుసా అండర్టేకర్ వర్సెస్ ద స్టింగ్ మ్యాచ్ మామూలు మ్యాచ్గా చాలా మంది కోసం ఇది ఒక పెద్ద డ్రీమ్ మ్యాచ్. చాలా మంది అండర్టేకర్ వర్సెస్ స్టింగ్ మ్యాచ్ చూడాలనుకుంటున్నారు. అండ్ నేను మీ అండర్టేకర్ వర్సెస్ స్టింగ్ మ్యాచ్ చూద్దాం అంటే ఒక డ్రీమ్ మ్యాచ్ అనమాట చాలా మంది ఫ్యాన్స్ కోసము. అండ్ రీసెంట్లీ అండర్టేకర్ ఏమని చెప్పినారంటే, చూడండి ఇప్పుడు స్టింగ్ రిటైర్మెంట్ తీసుకున్నాడు, లేదంటే మేబీ మేము ఫైట్ చేస్తుండేమో అని అండర్టేకర్ చెప్పినారు. ఎస్, అంటే రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత చెప్తున్నారు. చూడండి అండర్టేకర్ క్లియర్ చెప్పేసినారు, స్టింగ్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు. నేను ఆలోచించినాను, అంటే వన్ లాస్ట్ టైం ఫైట్ చేద్దాము, స్టింగ్తో ఫైట్ చేద్దామని నేను ఆలోచించినాను. బట్ ఇప్పుడు స్టింగ్ రిటైర్మెంట్ తీసుకున్నాడు అని ఒక టైంలో కొంచెము అంటే ఒక జోక్ వేలో చెప్పేసినారు. కానీ మీకు తెలుసా మన డబ్ల్యూడబ్ల్యూలో, అంటే డబ్ల్యూడబ్ల్యూ అని కాదు మొత్తం ప్రో రెస్లింగ్లో రిటైర్మెంట్ అంటే వీళ్ళ కోసం అంత పెద్ద సీరియస్ మాట ఏం కాదనేమాట. చూడండి ఇప్పుడు మన రెస్లర్స్కి ఏం తెలుసా, ఇప్పుడు ఒకటి ఉంటుంది అండ్ అది ఏంటంటే నెవర్ సే నెవర్. ఓకే, అండ్ అందుకనే చాలా సూపర్ స్టార్స్, అంటే మీరే గమనించండి, అంటే మీరే మొత్తం మన డబ్ల్యూడబ్ల్యూ హిస్టరీ చూడండి, చాలా సూపర్ స్టార్స్ రిటైర్మెంట్ తీసుకున్నారు. బట్ అయినా మళ్ళీ ఒకసారి ఫైట్ చేసినారు మా డబ్ల్యూడబ్ల్యూలో. సో స్టింగ్ ఇప్పుడు రిటైర్మెంట్ తీసుకున్నారు. ఓకే, అంటే ఏడబ్ల్యూ నుంచి స్టింగ్ అంటే మొత్తం ప్రో రెస్లింగ్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు మన స్టింగ్. ఓకే, కానీ ఇన్ ఫ్యూచర్లో స్టింగ్ మళ్ళొకసారి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ వస్తే మాత్రం కంపల్సరీ ఫైట్ చేస్తారు, ఇది మాత్రం కన్ఫామ్ అనమాట. సో అంత మంచిగా ఉంటే ఇన్ ఫ్యూచర్, అంటే ఇప్పుడని కాదు, మేబీ ఒక సంవత్సరం పడవచ్చు, బట్ ఇన్ ఫ్యూచర్లో మనకి ది డెడ్ మ్యాన్, ది అండర్టేకర్ వర్సెస్ మన స్టింగ్ మధ్యలో ఇది ఒకరోజు ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. ఎందుకంటే ఏదో రిటైర్మెంట్ తీసుకున్నారని కాదు, అట్లాంటి అండర్టేకర్ రిటైర్మెంట్ తీసుకున్నారు, స్టింగ్ రిటైర్మెంట్ తీసుకున్నారు. సో ఇదంతా పెద్ద మాట ఏం కాదు, నెవర్ సే నెవర్ ఉంటాయి మన డబ్ల్యూడబ్ల్యూలో. సో అందుకని కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో మేబీ ఒక మంచి మ్యాచ్ జరగచ్చు ఇలా మధ్యలో. సో ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అండర్టేకర్ వర్సెస్ మన స్టింగ్ డ్రీమ్ మ్యాచ్ మీరు చూడాలనుకుంటున్నారు లేదా? మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక జబర్దస్త్ 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి. గాయస్ మీరు వచ్చి మీ స్క్రీన్ పైన ఈ మ్యాచ్ పైన చాలా ఎక్కువ రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఈ మ్యాచ్ బుక్ చేస్తే ఒక పని అయిపోతుందని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే మన బియాంకా బెలర్ది రెస్టల్మేనియా ఫీచర్ ఏందో అసలు ఎవరికి తెలీదు. జేడ్ కార్గిల్ది అంటే మన రెస్టల్మేనియా ఫీచర్ ఎవరు తెలియదు అనమాట. అంటే మన జేడ్ కార్గిల్ అయితే రాయల్ రంబల్లో ఇన్ రింగ్ డెబ్యూ చేసింది, బట్ అప్పటి నుంచి ఎక్కువ ఏం కనిపించలేదు మన జేడ్ కార్గిల్. నియోమి వచ్చింది, బట్ నేమిది మన రెస్టల్మేనియా ఫీచర్ అంతవరకు కనిపిస్తుంది. అందుకనే అంటే ఫ్యాన్స్ డిమాండ్ ఏంటంటే ఈ ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే 6 ఉమెన్స్ ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ చేస్తే ఒక పని అయిపోతుంది. లైక్ మన
డకోటా కాయ్, ఆస్కా, కైరీ సెన్ వర్సెస్ బియాంకా బెలెర్, జేడ్ కార్గిల్ అండ్ నేఓమి మ్యాచ్ బుక్ చేస్తే మంచిగా ఉంటాయని చాలా మంది ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అండ్ ఇంకోటి హైలైట్ ఏంటంటే బియాంకా బెలెర్ వర్సెస్ జేడ్ కార్గిల్ మ్యాచ్ మన WWE బుక్ చేద్దాం అనుకుంది. అంటే మన బియాంకా వర్సెస్ మన జేడ్ కార్గిల్ మధ్యలో ఓ జబర్దస్త్ ఫ్యూడ్ చూపిద్దాం అనుకుంది మన WWE. ఇది ఒక బిగ్ మనీ మ్యాచ్, అందరూ తెలుసు. రాయల్ రంబల్లో వీళ్ళు ఫేస్ టు ఫేస్ రాగానే ఫ్యాన్స్ అంతా చాలా క్రేజీ అయిపోయినారు బియాంకా అండ్ జేడ్ కార్గిల్ కి ఫేస్ టు ఫేస్ చూసి. సో అప్పటి నుంచే WWE మ్యాచ్ బుక్ చేద్దాం అనుకుంటుంది. బట్ మెయిన్ ఏంటంటే అసలు మేనియా కోసం ఇప్పుడు చాలా తక్కువ టైం ఉందన్నమాట. అండ్ ఇలాంటప్పుడు అంటే ఇలా ఫ్యూడ్ సెట్ చేయాలంటే మినిమం ఒక 2 months ముందు సెట్ చేస్తే మంచిగా ఉంటుంది. అప్పుడే చాలా మజా వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు తొందరపై మన WWE ఇలా ఫ్యూడ్ సెట్ చేస్తారు. అసలు మేనియా కోసం అంత ఇంట్రెస్ట్ రాదనుకుంటా ఫ్యాన్స్కి అని, అంటే కొంచెం తొందర పడుతున్నామని WWE డౌట్ వచ్చింది. సో అందుకని WWE ప్రెజెంట్ కోసము ప్లాన్స్ డ్రాప్ చేసింది అనుకుంటా. కానీ ఒక్కవేళ మా WWE మూడు కొంచెమైనా మారిపోతే మాత్రము బియాంకా వర్సెస్ జేడ్ కార్గిల్ మ్యాచ్ సింగిల్స్ మ్యాచ్ మా WWE బుక్ చేయొచ్చు. లేదంటే ఫ్యాన్స్ డిమాండ్ చూసి ఒక 6 women's ట్యాగ్ టీమ్ మ్యాచ్ మా WWE బుక్ చేయొచ్చు అనమాట. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన ఆస్కా అండ్ కైరీ సెన్ వాళ్ళ ప్రెజెంట్ కోసం వాళ్ళకు ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్. సో ఇప్పుడు ట్యాగ్ టీమ్ టైటిల్ డిఫెండ్ అయితే మంచిగా ఉంటుంది కదా అసలు మెయిన్ వాళ్ళు సద్వ్యాలు కూడా చూస్తారనమాట. సో చూద్దాం ఏదున్నా లేకున్నా మనకి ఫ్యూచర్లో తెలిసిపోతాయి అనమాట. సో ఇప్పుడు మీకేమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ గురించి. ఎందుకంటే బాస్ రీసెంట్లీ మా WWE సోషల్ మీడియాలో మన ఫ్యాన్స్కి క్వశ్చన్ అడిగింది. అండ్ అది ఏంటంటే సెత్ రాలెన్స్ కొంచెం అంటే ఇప్పుడు సెత్ రాలెన్స్ ఆల్రెడీ మ్యాచ్ డ్రూ మ్యాకింటైర్తో ఉంది. బట్ అయినా సెత్ రాలెన్స్ ది బ్లడ్ లైన్ జోలికి వెళ్తుండే. సో కొంచెము లిమిట్స్ అనేది కొంచెం ఎక్కువ అంటే కొంచెం క్రాస్ చేస్తుండ అన్నట్టు క్వశ్చన్ అడిగింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ డ్రూ మ్యాకింటైర్తో మ్యాచ్ ఉన్నప్పుడు ది బ్లడ్ లైన్ జోలికి వెళ్ళడం అవసరం అన్నట్టు క్వశ్చన్ అడిగినప్పుడు ఫ్యాన్స్ 70% ఏమని చెప్పినారంటే సెత్ రాలెన్స్ డ్రూ మ్యాకింటైర్ పైన ఫోకస్ చేస్తే మంచిగా ఉంటుంది, సెత్ రాలెన్స్ కొన్ని లిమిట్స్లో ఉంటుంది మంచిగా ఉంటుంది అని చాలా మంది ఫ్యాన్స్ సెత్ రాలెన్స్ గురించి చెప్తున్నారు. అండ్ ఇది బ్యాడ్ ఏం కాదన్నమాట. అంటే సెత్ రాలెన్స్ గురించి ఫ్యాన్స్ బ్యాడ్గా మాట్లాడతలేరు. ఎందుకంటే ఫ్యాన్స్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు సెత్ రాలెన్స్ నైట్ 1లో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్లో ఫైట్ చేస్తారు, నైట్ 2లో మన డ్రూ మ్యాకింటైర్తో ఫైట్ చేసినప్పుడు ఇక డ్రూ మ్యాకింటైర్ చాలా ఈజీలీ కొట్టేస్తారు అన్నమాట, చాలా ఈజీలీ ఓడిపించేస్తారు. అంటే అయినా సెత్ రాలెన్స్ బాగానే టక్కరిస్తారు, బాగానే పెద్దగా ఉంటుంది మ్యాచ్. బట్ ఎంతైనా సెత్ రాలెన్స్ కొంచెం వీక్గా ఉంటారు. సో దానివల్ల డ్రూ మ్యాకింటైర్ గెలిచేస్తారు. సో సెత్ రాలెన్స్ ఫ్యాన్స్కి ఏంటంటే అది నచ్చడం లేదన్నమాట. సెత్ రాలెన్స్ ఎందుకు ది బ్లడ్ లైన్ మ్యాటర్లో స్పెషల్లీ కోడీ రోడ్స్కి అసలు ఎందుకు హెల్ప్ చేస్తుండని అది మన ఫ్యాన్స్కి నచ్చడం లేదన్నమాట. సో అందుకనే 70% ఫ్యాన్స్ బి అదే చెప్తున్నారు. సెత్ రాలెన్స్ అంటే ఇప్పుడు ఉన్న జాలు ఉంటాయి మంచిగా ఉంటాయి, కాలిపిలి ఇవన్నీ మ్యాటర్లో ఎందుకు ఇన్వాల్వ్ అవుతుందని ఒక టైప్లో మన ఫ్యాన్స్ బి చెప్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు అంటే మన డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ అది చెప్పినారు. చూడు సెత్ రాలెన్స్ నువ్వు 100% ఉండాలి, అర్థమైంది అంటే అసలు మేనియాలో మన మ్యాచ్ జరిగినప్పుడు చాలా కిరాక్గా ఉండాలి, చాలా మంచిగా ఉండాలి. బట్ నువ్వే ఎందుకు బ్లడ్ లైన్ జోలికి వెళ్తున్నావు, కోడీ రోడ్స్కి హెల్ప్ చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఆ స్పాట్ లైట్ కోసం ఉరుకుతున్నావు, అసలు నీకు ఏం అర్థమైతే లేదా? మన మ్యాచ్ ఉందని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు, ఫ్యాన్స్ ఇప్పుడు అదే చెప్తున్నారు. సో ఇప్పుడు మీరు చెప్పండి మా సెత్ రాలెన్స్ అసలు కోడీ రోడ్స్కి హెల్ప్ చేసి కరెక్ట్ చేస్తున్నారా లేదంటే రాంగ్ చేస్తున్నారా? ది బ్లడ్ లైన్ జోలికి వెళ్ళి మన సెత్ రాలెన్స్ కరెక్ట్ చేస్తున్నారా రాంగ్ చేస్తున్నారా? అసలు మీరేమనుకుంటున్నారో మన రెసిల్ తెలుగు ఫ్యామిలీ సెత్ రాలెన్స్ విషయంలో ఏమనుకుంటుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనము మన రీసెంట్ టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ పైన అంటే ఒక చిన్న లుక్ వేద్దాం. అంటే ఇప్పుడు ఏ సూపర్ స్టార్ టాప్ 5లో ఉన్నాడు, అంటే ఏ సూపర్ స్టార్ నెంబర్ 1 ప్లేస్ ఉన్నాడు, దాని గురించి మనం అంటే ఒక చిన్న లుక్ వేద్దాం అనమాట. సో మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ అంటే మన టీ షర్ట్స్ అవన్నీ ఉంటాయి కదా. సో టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ లిస్ట్లో మళ్ళీ ఒకసారి మన రోమన్ రైన్స్ నెంబర్ 1 ప్లేస్ ఉన్నారు. అంటే 14th March నిన్నటిది అనమాట. సో రోమన్ రైన్స్ స్టిల్ నెంబర్ 1 ప్లేస్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో మన CM Punk టీ షర్ట్, థర్డ్ ప్లేస్లో మన రెస్ల్మేనియాది హుడీ అనమాట. అండ్ 4th ప్లేస్లో మళ్ళొకసారి రోమన్ రైన్స్ టీ షర్ట్. అంటే ఫస్ట్ నెంబర్ 1 ప్లేస్లో రోమన్ రైన్స్ హుడీ ఉంది అండ్ 4th ప్లేస్లో రోమన్ రైన్స్ టీ షర్ట్ అనమాట. 5th ప్లేస్లో మన కోడీ రోడ్స్ ఉన్నారు. 6th ప్లేస్లో మన కోడీ రోడ్స్ టీ షర్ట్ ఉంది అనమాట. సో రోమన్ రైన్స్ నెంబర్ 1 ప్లేస్ ఉన్నారు, సెకండ్ ప్లేస్లో CM Punk ఉన్నారు అండ్ కోడీ 5th ప్లేస్లో వచ్చేసినారు. సో ఇది ప్రెసెంట్ మర్చెండైజ్. అంటే అప్పుడప్పుడు మనం మర్చెండైజ్ సేల్స్ పైన అంటే టాప్ ఓవర్ అంటే టాప్లో ఎవరు ఉన్నారో దానిపైన మనం అప్పుడప్పుడు ఒక చిన్న లుక్ వేస్తుంటాం. సో అందుకే ఒక చిన్న లుక్ వేసినాం మనం ఈరోజు ఈ వీడియోలో. అండ్ బాస్ అంతేకాదు మీకు తెలుసా కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ పైన మనకి కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే
లోగన్ పాల్ మామూలు సూపర్ స్టార్ కాదు. లోగన్ పాల్ ఆల్రెడీ రోమన్ రైన్స్ లాంటి సూపర్ స్టార్ తో ఫైట్ చేసిన చాలా మంచి సూపర్ స్టార్స్ మన లోగన్ పాల్ ఆల్రెడీ ఫీల్డ్ లో కనిపించినారు. ఇప్పుడు ప్రెసెంట్ ర్యాండీ ఆర్టన్ తో ఫీల్డ్ లో ఉన్నారు మన లోగన్ పాల్. సో అందుకని పెద్ద మాట ఏం కాదన్నమాట. ఇన్ ఫ్యూచర్ లో కోడీ రోడ్స్ తో ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు మన లోగన్ పాల్. ఎస్ అంటే అసలు మేనియా తర్వాత మేబీ లోగన్ పాల్ మన కోడీ రోడ్స్ అపోనెంట్ కావచ్చు, లేదంటే ఏజే స్టైల్స్ బి కావచ్చు. అంటే ఒకవేళ మన కోడీ రోడ్స్ గెలుస్తే, అంటే ఒకవేళ అసలు మేనియాలో మన కోడీ రోడ్స్ గెలిస్తే మేబీ అంటే మన కోడీ నెక్స్ట్ అపోనెంట్ అసలు మేనియా తర్వాత ఏజే స్టైల్స్ కావచ్చు, అంటే లోగన్ పాల్ బి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. కొంతమంది ఏమంటున్నారు అంటే సమ్మర్ స్లామ్ లో లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కావచ్చు అంటున్నారు. చాలా మంది ఫ్యాన్స్ ర్యాండీ ఆర్టన్ అంటున్నారు. బట్ లోగన్ పాల్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పైన అయితే మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ మనకి కంపల్సరీ ఇన్ ఫ్యూచర్లో అంట కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ మధ్యలో ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరుకుతాయంట. సో మీరు చెప్పండి, మీరు ఇన్ ఫ్యూచర్ అంటే ఇప్పుడు కాదు, ఇన్ ఫ్యూచర్లో కోడీ రోడ్స్ వర్సెస్ లోగన్ పాల్ మ్యాచ్ పైన అసలు మీరు ఇలా ఫ్యూడ్ పైన మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా? అండ్ ఒకవేళ ఇలా ఫ్యూడ్ జరిగితే మజా వస్తుందా రాదా? మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ద రాక్, ద పీపుల్ ఛాంప్, ది బ్రాహ్మా బుల్, ద రాక్ గురించి. ఎందుకంటే ద రాక్ ఈ రసల్ మేనియా అంటే ఈ రసల్ మేనియా కోసం ద రాక్ దగ్గర చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయంట. ఎస్, ద రాక్ ప్లాన్స్ అంట మామూలుగా లేవంట. ద రాక్ ఈ రసల్ మేనియాలో అంటే చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే ది డెడ్ మ్యాన్ ది అండర్ టైకర్ తర్వాత ద రాక్ ఒక సెకండ్ సూపర్ స్టార్ అనే మాట. అంటే 4 decades లో 4 రసల్ మేనియా మెయిన్ ఈవెంట్స్ లో ఫైట్ చేయబోయే సూపర్ స్టార్ అంటే ద రాక్. అంటే అండర్ టైగర్ 4 decades లో అంటే 4 రసల్ మేనియా అంటే ప్రతి డెకేడ్ అంటే 10 సంవత్సరాలు ఒక రసల్ మేనియా అన్నమాట ఒక డెకేడ్ అన్నప్పుడు. సో 4 decades రసల్ మేనియా మెయిన్ ఈవెంట్స్ లో ఫైట్ చేసినారు. ఫస్ట్ అండ్ అంటే మన అండర్ టైగర్ ఉండే అనమాట ఫస్ట్ ప్లేస్ లో. అండ్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ లో ద రాక్ వచ్చేస్తున్నారు. ఎందుకంటే ద రాక్ ఈ రసల్ మేనియాలో ఫైట్ చేయబోతున్నారు. అండ్ మేబీ అంత మంచిగా ఉంటుంది మెయిన్ ఈవెంట్ మ్యాచ్ కావచ్చు. సో అందుకనే ద రాక్ కోసం అంటే చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. ద రాక్ దగ్గర చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఎందుకంటే ద రాక్ ఊకే నేను టీక్యూ అంటే నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, నేను బాస్ అని చెప్తున్నారు. సో కొన్ని మంచి ప్లాన్స్ ఉన్నాయంట ద రాక్ దగ్గర. సో ఇప్పుడు ఆ ప్లాన్స్ ఏంటి అంటే కోడీ రోడ్స్కి ఓడిపించే ప్లానా, లేదంటే ద రాక్ రోమన్ రేన్స్కి ఓడిపించేస్తారా? ద రాక్ వల్ల రోమన్ రేన్స్ ఓడిపోతారా మేము తెలియదు. ఎందుకంటే ప్లాన్స్ మాత్రం చాలా సాలిడ్గా ఉన్నాయంట ద రాక్ దగ్గర. సో ఇప్పుడు ఏది ఉన్నా హెడ్ లేకున్నా చాలా తొందరలోనే మనకి రసల్ మేనియాలో తెలిసిపోతుంది అనమాట. ఓకే, అండ్ బాస్ అంతేకాదు మేబీ అంత మంచి ఉంటుంది స్మాక్ డౌన్లో మనకి ద రాక్ది ఒక మంచి అంటే చెప్పలేము, చూడొచ్చు మీ స్క్రీన్ పైన ఫోటో మీరు అర్థం చేసుకోవచ్చు. కానీ లాస్ట్ వీక్ స్లాబ్ పడ్డది అండ్ ఇప్పుడు ఈ టైప్లో రాక్ కనిపిస్తుంది, మంచిదే కాదా? మీరు కామెంట్లో చెప్పండి. అందుకని మేబీ ప్లాన్స్ డ్రాప్ చేయొచ్చు. బట్ ద రాక్ది ఒక మంచి ఒక కాన్సెప్ట్ టైప్ మనకి చూడడానికి దొరకచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే వచ్చిండే. సో చూద్దాం, ఏదైనా లేకుండా మన స్మాక్ డౌన్ తెలిసిపోతుంది. అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాము మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ వర్సెస్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ మ్యాచ్ గురించి. గాయస్ నిజం చెప్పాలంటే నేను 5 years నుంచి అంటే డబ్ల్యూడబ్ల్యూ అయితే నేను 20 సంవత్సరాలు చూస్తున్నాను. కానీ నేను 5 సంవత్సరాల నుంచి యూట్యూబ్లో నేను మన డబ్ల్యూడబ్ల్యూ పైన నేను వీడియోస్ చేస్తాను అన్నమాట. అండ్ నిజం చెప్పాలంటే చాలా తక్కువ సార్లు ఇలాంటి టైం వచ్చింది. అంటే మొత్తం ఈ 5 సంవత్సరాలు నా ఇది యూట్యూబ్ కెరియర్లో అంటే రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ పైన వచ్చే రూమర్స్ అంటే ఎన్ని రూమర్స్ చాలా తక్కువ మ్యాచెస్ పైన వచ్చినాయన్నమాట. అంటే ఇంతకుముందు ఇలాంటి టైం వచ్చిండే, బట్ చాలా తక్కువ టైం వచ్చింది. అంటే మీకు అర్థమవుతుంది ఏం చెప్పాలనుకుంటున్నాను. మన రోమన్ రేన్స్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ ఫినిష్ పైన 1 కాదు 2 కాదు 3 కాదు అంటే ఎన్నో రూమర్స్ వస్తున్నాయన్నమాట. అంటే మ్యాచ్ ఫినిష్గా చాలా కిరాకు ఉంటాయి. అంటే రాక్ వల్ల ఓడిపోతారు, లేదంటే సెత్ రాలిన్స్ వల్ల ఓడిపోతారు కోడీ రోడ్స్, లేదంటే అంటే ఎవరైనా రావచ్చు, సర్ప్రైజ్ రిటర్న్ కావచ్చు, ది బ్లడ్ లైన్ న్యూ మెంబర్ రావచ్చు, మంచి మంచి సర్ప్రైజ్ చూడడానికి దొరకదు. చాలా రకరకాల రూమర్స్ వస్తాయన్నమాట. నేను ఒకవేళ ఈ మ్యాచ్ ఫినిష్ పైన వీడియో చేస్తే మాత్రము ఒకటే ఒక టాపిక్ పైన వీడియో 20 minutes దాటిపోతుంది. సో అన్ని ఫినిషెస్ పైన మనకి రూమర్స్ వస్తున్నాయి. అండ్ ఇప్పుడు మనకి ఏమైనా టాక్ వచ్చిందంటే రీసెంట్లీ ఏమైందంటే మన లెజెండ్ మన మార్క్ హెన్రీ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు అంటే మన డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఏఈడబ్ల్యూ జస్ట్ ఇది ఒక మ్యాచ్ కోసం కలిసి పనిచేస్తే మంచిగా ఉంటాయంట మన మార్క్ హెన్రీ ప్రకారం. ఎందుకంటే మన కోడీ రోడ్స్ బ్రదర్ అంటే ఏఈడబ్ల్యూ డస్టిన్ రోడ్స్ మన ఏఈడబ్ల్యూలో ఉన్నారు. సో కోడీ రోడ్స్ బ్రదర్ రావాలంటే కంపల్సరీ డబ్ల్యూడబ్ల్యూ అండ్ ఏఈడబ్ల్యూ అంటే జస్ట్ ఇది ఒక్క మ్యాచ్ కోసం చేయి కలపాల్సిందే. అప్పుడే మన కోడీ రోడ్స్ బ్రదర్ ఏఈడబ్ల్యూ నుంచి డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. అండ్ అసలు మన మార్క్ హెన్రీ ఏమని చెప్పాలనుకుంటున్నారు అంటే చూడండి, కోడీ రోడ్స్ కెరియర్ది చాలా పెద్ద మ్యాచ్. అంటే లాస్ట్ ఇయర్ ఫైట్ చేసిండు రోమన్ రేన్స్, బట్ ఇప్పుడు మరోసారి ఫైట్ చేయబోతుండు. అండ్ మన కోడీ రోడ్స్ గెలవచ్చు. సో అందుకనే మన రోడ్స్ ఫ్యామిలీ అంటే కోడీ రోడ్స్ ఫ్యామిలీ అంటే మన
కోడి రోడ్స్ బ్రదర్ ఉంటే మంచిగా ఉంటుంది. అండ్ కోడి రోడ్స్ బ్రదర్ వల్ల ఇంకా అంటే కోడి రోడ్స్ బ్రదర్ ఇన్వాల్వ్మెంట్ ఉండాలంట. అండ్ ఆ ఇన్వాల్వ్మెంట్ ఉండాలంటే కంపల్సరీ AEW ఒప్పుకోవాలి కదా, అంటే WWE ఫస్ట్ ఒప్పుకోవాలి, దాని తర్వాత AEW ఒప్పుకోవాలి. సో అప్పుడు AEW ఉన్నారనమాట మన కోడి రోడ్స్ బ్రదర్. సో అప్పుడు వస్తుంది. సో అప్పుడు ఈ మ్యాచ్లో అంటే రోమన్ వర్సెస్ కోడి మ్యాచ్లో మన కోడి రోడ్స్ బ్రదర్ది ఒక ఇన్వాల్వ్మెంట్ మనకి చూడడానికి దొరుకుతుంది. అండ్ దాని తర్వాత అంటే మన కోడి రోడ్స్ గెలిచినప్పుడు అంటే ఒక్కవేళ అంటే కన్ఫామ్గా కోడి రోడ్స్ గెలుస్తాడని చెప్తలేను, ఒక్కవేళ మన కోడి రోడ్స్ గెలిచినారు అనుకోండి. సో అప్పుడు రింగ్లో ఇద్దరు బ్రదర్స్ అంటే రోడ్స్ ఫ్యామిలీ బ్రదర్స్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. అంటే అలా డాడ్ చాలా హ్యాపీ అయిపోతారు. సో ఆ టైప్లో మన మార్క్ హెన్రీ అంటే ఇప్పుడు మన కోడి రోడ్స్ డాడ్ పైకి వెళ్ళి చాలా హ్యాపీ అయిపోతారని ఆ టైప్లో మన మార్క్ హెన్రీ మాట్లాడుతున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు? అండ్ అంతేకాదు అంటే కొన్ని రూమర్స్ ప్రకారం మన కోడి రోడ్స్ బ్రదర్ రెడీ ఉన్నారంట. అంటే ఒకవేళ WWE పర్మిషన్ ఇస్తే AEW పర్మిషన్ ఇస్తే కంపల్సరీ మ్యాచ్లు అంటే రింగ్ సైడ్ రానికి అంటే కోడికి సపోర్ట్ చేయడానికి మన కోడి బ్రదర్ రెడీ ఉన్నారంట. ఎలాంటి టెన్షన్ లేదు, నేను వస్తున్నా తమ్ముడు అన్నట్టు మన డస్టిన్ రోడ్స్ మాట్లాడుతున్నారు. బట్ ఒకవేళ WWE ఒప్పుకోవాలన్నమాట, WWE అండ్ AEW ఈ మ్యాచ్ కోసం అంటే జస్ట్ అంటే డస్టిన్ రోడ్స్ రావాలి అక్కడికి వెళ్ళి AEW నుంచి రావాలంటే ఫస్ట్ మన WWE ఒప్పుకోవాలి, AEW సూపర్ స్టార్ అన్నమాట. సో ఇదంతా జరిగితే మాత్రం నిజంగా చాలా మద్దతు వస్తుంది. సో అందుకనే మార్క్ హెన్రీ ఏమని చెప్పినారంటే WWE అండ్ AEW జస్ట్ ఇది ఒక మ్యాచ్ కోసం, జస్ట్ డస్టిన్ రోడ్స్ కోసం అంటే మన కోడి రోడ్స్ బ్రదర్ కోసము జస్ట్ కొంచెం టైం కోసం వాళ్ళు కలిసి పనిచేస్తే మంచిగా ఉంటాయని ఒక టైప్లో మన మార్క్ హెన్రీ చెప్పినారు. సో ఇప్పుడు మీరేమంటారు? అంటే మన కోడి రోడ్స్ బ్రదర్ వస్తే మంచిదా ఈ మ్యాచ్ మధ్యలో? అండ్ ఇప్పుడు చూడండి కోడి రోడ్స్ బ్రదర్ వచ్చేసిండు అంటే ఇక కంపల్సరీ మన కోడి రోడ్స్ గెలుస్తాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే చాలా కచ్చర్ అయిపోతే లేకపోతే ఇజ్జత్ రోడ్స్ ఫ్యామిలీది. సో అందుకని మేబీ ఏం చెప్పలేమనే మాట. బట్ నా పని ఏంటంటే ఎలాంటి రూమర్స్ వచ్చినా ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను మీ అందరితో షేర్ చేయాలి, అదే నా పని. సో అందుకే నేను మీ అందరితో ఈ రూమర్ బి షేర్ చేసినాను. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు ఫస్ట్ వీడియోలో అంటే రోమన్ రేన్స్ వర్సెస్ కోడి రోడ్స్ మ్యాచ్ బెట్టింగ్ రోడ్స్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఆ వీడియోలో మన కోడి రోడ్స్ అంటే కోడి రోడ్స్కి సపోర్ట్ చేస్తున్నాయి బెట్టింగ్ రోడ్స్, కోడి రోడ్స్ గెలుస్తారు బెట్టింగ్ రోడ్స్ ప్రకారం అని చెప్పినప్పుడు కొంతమందికి మన ఫస్ట్ వీడియో చూసిన తర్వాత కొంతమందికి అర్థం కాలేదు అనుకుంటా. సో అందుకని కొంతమంది ఏమైనా కామెంట్ చేస్తున్నారంటే అన్న ఏందన్నా ఇంతకుముందు రోమన్ రేన్స్ గెలుస్తాడని నువ్వు చెప్పినావు అండ్ ఇప్పుడు కోడి రోడ్స్ అంటున్నావు ఏందని కొంతమంది కామెంట్ చేసినారు. సో చూడండి గాయస్, ఇప్పుడు మన బెట్టింగ్ రోడ్స్ అన్నప్పుడు అంటే బెట్టింగ్ రోడ్స్ సపోర్ట్ చేస్తున్నాయి, అర్థమైంది. అంటే నేను చెప్తలే, నేను రూమర్స్ గురించి ఇంకా అప్డేట్ చేయాలి. అంటే రోమన్ వర్సెస్ కోడి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో బెట్టింగ్ రోడ్స్ బి ఇంపార్టెంట్ అండ్ రూమర్స్ బి ఇంపార్టెంట్. ఎందుకంటే లాస్ట్ ఇయర్ బెట్టింగ్ రోడ్స్ కోడి రోడ్స్కి సపోర్ట్ చేసినాయి, బట్ రూమర్స్ సపోర్ట్ చేసినాయి రోమన్ రేన్స్కి. అండ్ లాస్ట్ ఇయర్ రోమన్ రేన్స్ గెలిచినారు. అండ్ నిజం చెప్పాలంటే ఓన్లీ రోమన్ రేన్స్ విషయంలోనే బెట్టింగ్ రోడ్స్ అటు ఇటు అయిపోతాయి అనమాట. అంటే బెట్టింగ్ రోడ్స్ ఎవరు సపోర్ట్ చేసినా చాలాసార్లు రోమన్ రేన్స్ గెలిచినారు, ఓన్లీ రోమన్ రేన్స్ విషయంలో చాలాసార్లు జరిగింది ఇట్లా. సో అందుకని మీరు కొంచెం వెయిట్ చేయండి అనమాట. ఓకే, సో రోమన్ రేన్స్ గెలుస్తాడు, కోడి గెలుస్తాడని చెప్తలేను. నేను మీ అందరితో బెట్టింగ్ రోడ్స్ షేర్ చేసిన ఈరోజు మన ఫస్ట్ వీడియోలో. సో మీరు ఎవరెవరు చూడండి, నేను కొంతమంది చూసి కామెంట్ చేసిన. సో వాళ్ళకి నా రిప్లై ఏంటంటే నేను బెట్టింగ్ రోడ్స్ గురించి మాట్లాడినాను ఫస్ట్ వీడియోలో. అంటే నా ప్రకారం మీ ప్రకారం అంటే నేను బెట్టింగ్ రోడ్స్ ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, బెట్టింగ్ రోడ్స్ ప్రకారం ఎవరు గెలుస్తారో దాని గురించి అప్డేట్ ఇచ్చినాను. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. అండ్ బాస్, ఈ వీడియో ఎక్కడి వరకు ఉండే, ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.